ప్రేమించి పెద్దలను నొప్పించి వివాహం చేసుకున్నాడు. కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలనుకున్నాడు. ఆర్థిక సమస్యలన్నీ సమసిపోతాయని ఎన్నో కలలు కన్నాడు. తన భార్యతో కలిసి పన్నంటి జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాలని ఎన్నో కోరికలు కూడా కన్నాడు. కానీ ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రానికి చెందిన ఇరుకు గోపి మరణం ప్రస్తుతం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని అయితే మిగిల్చిందని చెప్పుకోవాలి. కేవలం ట్రాఫిక్ చలానాకు జరిమానాలు చెల్లించలేదన్న ఒకే ఒక కారణంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అతని కుటుంబం పదే పదే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4,500 రూపాయలు చెల్లించాలంటూ ట్రాఫిక్ పోలీసులు కోర్టు కానిస్టేబుల్ చేసినటువంటి వేధింపుల కారణంగానే తమ కుమారుడు తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఇరుకు గోపి అంత్యక్రియలు నిన్ననే నిర్వహించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని ఇరుకు గోపి నివాసంలో ప్రస్తుతం నేనున్నాను. మీరు చూస్తున్నారు ఇరుకు గోపి భార్య కీర్తితో పాటు అతని తల్లిదండ్రులను కూడా. చిన్నప్పటి నుంచి ఎన్నో కలలతో గోపిని పెంచారు తల్లిదండ్రులు. ప్రస్తుతం అతను ఒక ప్రయోజకుడు అవుతాడని ఎన్నో కలలు కొన్నారు. ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి కూడా తల్లిదండ్రులు పెళ్లి కూడా చేశారు. అతని కోరికలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు కూడా శ్రమించారనే చెప్పుకోవాలి. కోరుకున్న భార్య కూడా ఉంది, ఇష్టపడి పెంచిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ ఆర్థిక సమస్యలు గోపిని నిత్యం వెంటాడుతున్నాయి. ఒకవైపు భార్యను ఉన్నత చదువులు చదివించాలని నర్సింగ్ కళాశాలలో ఉచితంగా సీట్ రావడంతో ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి కొత్తగూడెం వెళ్ళిన గోపి తన భార్య కీర్తిని కొత్తగూడెం నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదివిపిస్తూనే తన కుటుంబానికి భారం కాకూడదని అక్కడ ఇక్కడ పని కూడా చేరాడు. కానీ ఎక్కడ పని చేసినా సరైన వేతనం రాలేదన్న ఒక ఆందోళన అతన్ని వెంటాడుతూ వచ్చింది. చివరికి జొమాటోలో కూడా ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తూ తన భార్యను చదివించుకొని కుటుంబానికి భారం కాకూడదని భావించాడు గోపి. కానీ అకస్మాత్తుగా ట్రాఫిక్ చలానాల రూపంలో ఆయనని మృత్యువు వెంటాడింది. కేవలం ఈ ఏడాదిలోనే 1,075 రూపాయలు చలానా చెల్లించాలను, మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ నెల 16న రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు గోపి పట్టుబడడం అతని మరణం వరకు కూడా తీసుకెళ్ళింది. చివరికి పోలీసులు ఫోన్ చేసి పదే మెజిస్ట్రేట్ ఎదుట హాజరు కావాలని పదే కాల్ చేయడం, జరిమానా చెల్లించకపోతే చివరికి జైలు పాలవుతావంటూ చేసినటువంటి ఒకే ఒక వ్యాఖ్య గోపిలో తీవ్రమైనటువంటి భయాందోళన నెలకొల్పింది. ఒకవైపు కుటుంబానికి ఈ పరిస్థితులలో భారం కాకూడదన్న ఒక మనస్తాపంతో బలవన్మరణం వైపు ఆలోచన చేశాడు గోపి. ఇప్పటికే తన కుటుంబ భారాన్నంతా కూడా తల్లిదండ్రులపైనే మోపాను, ఇకపై ఈ చలాన్ల భారం కూడా మోపలేనంటూ చివరికి కన్నుమూశాడు గోపి. ప్రస్తుతం గోపి భార్య కీర్తి ఉంది. పూర్తిగా ఆమెకి అన్ని విషయాలు తెలుసు. గతంలోనే పెండింగ్ చలాన్లు కూడా చెల్లించాడు గోపి అని చెప్తోంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వరుసగా 23, 24, 25 3 తేదీల్లో కూడా హెల్మెట్ ధరించలేదంటూ గోపి ద్విచక్ర వాహనంపై ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేశారు. తాజాగా ఈ నెల 16వ తేదీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డావంటూ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు కావాలంటూ కూడా పోలీసులు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. స్వయంగా కోర్టు కానిస్టేబుల్ కూడా కాల్ చేసి అతన్ని పదే రావాలంటూ లేదంటే జైలు పాలవద్దు అంటూ కూడా బెదిరించారు. నిజంగా గోపి ఇంత ఈ స్థాయిలో సున్నిత మనస్తత్వం కలవాడా? ఎందుకు ఈ స్థాయి నిర్ణయం తీసుకున్నాడు? సరిగ్గా మరో 4 రోజులు అయితే అతనికి వివాహం ఏడాది కావస్తుంది. ఫస్ట్ యానివర్సరీ చేసుకునే లోపే తన భర్త తనకు దూరవడం, ఆ భార్య కూడా పూర్తిగా కన్నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కుటుంబంలో శోకసంద్రం నిండిపోయిందనే చెప్పుకోవాలి. కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రధానంగా గోపి తల్లి ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు కిరాణా షాప్తో జీవితాన్ని కుటుంబాన్ని అంతా కూడా నెట్టుకొస్తున్నారు. గోపి చివరిసారిగా మీకు ఫోన్ చేశాడా? ఏం చెప్పాడు? 16వ తారీఖు తాను డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు దొరికాను, చలానా కట్టమని చెప్తున్నారు, 4,000 రూపాయలు చెల్లించాలని అడుగుతున్నారు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పినట్లు ఒక ప్రచారం ఉంది. అసలు ఏం జరిగింది? చివరిసారిగా గోపి మీకు కాల్ చేసి ఏం చెప్పాడు? ఫస్ట్ రోజు చెప్పిండు, ఇటు బండి పట్టుకోరమ్మా, బండి ఇవ్వండి, డబ్బులు కట్టిన నా కాళ్ళు ఇవ్వండి, బండి ఇవ్వండి, బండి ఆ కార్డు ఉందని చెప్పిండు. అది తీసుకుపోయి ఇచ్చినాను. అది ఇచ్చిన బండి నాకు పిల్లం పోయి తీసుకొచ్చుకోండు. అది అయిపోయింది. 4 రోజులు ఉన్నాక మళ్ళీ తర్వాత మళ్ళీ పట్టుకోరా. ఓ రోజు ఫోన్ చేసి లేను, మా యామ బాగా కమ్మ వచ్చిందని చెప్పి నువ్వు ఏడు తిరుక్కొని కమ్మలో ఉండని పట్టుకోరా. పట్టుకుంటే మళ్ళీ వచ్చింది. 9 ఫోన్ చేసిండు. 9 ఏడ్చుకొని ఫోన్ చేయండి నాన్న ఎటు పట్టుకోరమ్మా, మళ్ళీ బండి పట్టుకోరు, నీ మీద కేసు బండి మీద కేసాను, 4,000 నడిచులు వేస్తున్నాను నాన్న, నాతో మాట్లాడు,
నాన్న ఫోన్ చేసిండు, బాబాయ్ గారు మాట్లాడిండు, బాబాయ్ గారు మాట్లాడి నేనేం కానులే అన్న, అదే చెప్పిండు అయ్యా, అదే చేయండి అయ్యా. ప్రస్తుతం ఆ తల్లి నిజంగా కన్నీటితో తను మాట్లాడిన పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం గోపి భార్య కీర్తితో మాట్లాడదాం. కీర్తి, అసలు ఏమైంది? మీరు ఎంతకాలం అయింది కొత్తగూడెం వెళ్ళి? ఎన్నిసార్లు అసలు ట్రాఫిక్ పోలీసులు మీకు చలాన్లు విధించారు? గోపి నీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవాడు, విషయం చెప్పాడా నా దగ్గర డబ్బులు లేవు, ప్రస్తుతం చలాన్లు పడుతున్నాయి, ఒకవైపు నేను ప్రతిరోజు రెగ్యులర్గా అతనే వెళ్ళి స్వయంగా నేను కాలేజ్ దగ్గర దింపడం తీసుకురావడం వంటి ఆ చర్యలు కూడా చేస్తుండేవాడు. సో అసలు ఏం జరిగింది? 16వ తేదీ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే నన్ను కాలేజీలో రోజు డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకొని వచ్చేస్తాడు. అయితే ఒకరోజు ఆయన బయట పని ఉండి ఇంట్లో సరుకుల కోసమే బయటకు వెళ్తే పోలీసులు పట్టుకున్నారంట. మేము కూడా బయటకు వెళ్తుంటే మమ్మల్ని ఫోటో తీసి మాకు షేర్ చేస్తున్నారు పోలీసులు లింకుల ద్వారా. అయితే నేను సర్లే ఇక తర్వాత కడతలే అన్నట్టు చెప్పేసినాం. అయితే ఒకరోజు అంతే పట్టుకుంటే నేనే మనీ ఇచ్చి పంపించా బయటికి. అంటే బయటికి వెళ్తుండంటే నేను ఒక పర్పస్ మీద ఇంట్లో సరుకుల కోసం మనీ ఇస్తే ఆ డబ్బులు తేయకుండా వాటికి కట్టేసి వచ్చిండు. 2000 కట్టిండు, ఇచ్చిన డబ్బులు కట్టేసి వచ్చిండు. ఎన్నో తారీఖు కట్టారమ్మా మీరు? పెండింగ్ ఛానల్ 2000 రూపాయలు కట్టామని చెప్తున్నారు, ఎప్పుడు కట్టారు? అంటే డేట్ అంతా ఐడియా లేదు నాకు, ఆ డేట్ అంతా నేను పర్టికులర్గా గుర్తుపెట్టుకోలేదు. ఈ సంవత్సరమేనా? ఈ సంవత్సరమే రీసెంట్గా కట్టాం. ఆ బండి దొరికాకే వాళ్ళు అంటుంటే డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వచ్చినా అంటే ఎందుకు ఇస్తానో లేవని చెప్పకపోయినావా, ఇప్పుడు ఏం వాడుకుందాం ఇంట్లోకి అని చెప్పేసి నేను నా మీద ఫైర్ అయ్యా. అయితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నన్ను డ్రాప్ చేశాడు. ఎగ్జాక్ట్గా ఇక రోజు వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. నేను ఇంట్లో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఆయన ఇంట్లో ఉన్నాడు. ఫోన్ చేసి అడుగుతుంటే సార్ నేను ఇట్లా మా వైఫ్ బాగాలేదని చెప్పేసి వేరే రీజన్ చెప్పాడు నా మీద. సర్లే ఇట్లా చెప్పినమ్మా అంటే ఓకే అన్న. అయితే మళ్ళీ ఫోన్ చేస్తే రేపు ఈవినింగ్ వచ్చేస్తాం సార్, మేము కొత్తగూడెం వస్తాం, వచ్చాక వస్తా సార్ అని చెప్పిండు. చెప్తే మళ్ళీ కాల్ చేస్తున్నారు వాళ్ళు. కాల్ చేస్తుంటే వస్తా సార్ నేను వచ్చి కలుస్తాను సమాధానం చెప్పుకుంటా రోజులు గడిచినాయి. నన్ను 20 డే రోజు నాకు ఎగ్జామ్ ఉంది. ఆ రోజు మార్నింగ్ మేము ఇద్దరం మంచిగా ఉన్నాం, ఇద్దరం కలిసి నన్ను ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చేసి ఎగ్జామ్ మంచిగా రాయని చెప్పిండు. నేను ఎగ్జామ్ రాసి ఆఫ్టర్నూన్ తనకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది అర్థం కావట్లేదు. మా స్టాఫ్ వాళ్ళు నన్ను పిలిచి పలకరిస్తున్నారు. ఏం చేస్తావు, ఏం కర్రీ చేసి వచ్చిన వాళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తారని అందరూ ఎప్పుడు అడగరు వాళ్ళు ఫ్యామిలీ గురించి. మేము చదువుతున్నా లేదా అదే చూస్తారు. మీ హస్బెండ్ ఏం చేస్తారని అందరూ అడుగుతున్నారు. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు అప్పుడు టెన్షన్ అవుతుంది. తన నెంబర్కి నా నెంబర్కి కాల్ చేసిన లిఫ్ట్ చేయట్లే. అత్తమ్మకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లే. మా ఫ్రెండ్ ఫోన్ నుంచి అత్తమ్మకు ఫోన్ చేస్తే మావయ్య లిఫ్ట్ చేసిండు. ఎవరమ్మా అంటే నేను మావయ్య, మా ఫ్రెండ్ ఫోన్ ఇదన్నా. ఏందమ్మా వస్తున్నావు ఏనుకూరు దాకా వచ్చినావు అని. ఎందుకు వస్తున్నారు మావయ్య, మీరెందుకు వస్తారు ఏనుకూరు దాకా? మా యానివర్సరీకి రమ్మని చెప్పినగా మావయ్య 27కి. ఏమైంది మావయ్య, బాగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏం కాలేదమ్మా అని. నేను కాలేజ్లో ఉన్నా. కాలేజ్కి వచ్చి ఏమైంది మావయ్య అంటే ఏం కాలేదమ్మా అని నన్ను తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి చూస్తే డెడ్ బాడీ బెడ్ మీద పడుందమ్మా, ఉరేసుకొని పడుకున్నామ్మా. నాకేం చెప్పలేదమ్మా. వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఏడ్చిండంట. సాధారణంగా ఏడడు, ఏడ్చిండంట. ఏడ్చి అమ్మ నాకు డబ్బులు కావాలి, నన్ను పట్టుకున్నారమ్మా, నన్ను పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోయారమ్మా, ఆ నుంచి నేను వచ్చినమ్మా, డబ్బులు కావాలంటారమ్మా, నువ్వు తీసుకొని రామా, 4000 తీసుకొని రా అంటే వస్తానా, నేను వస్తాను. ఆయన ప్రెజర్కి వాళ్ళు ఏం తింటారో వాళ్ళతో ఫోన్ మాట్లాడి వాళ్ళు ఏమన్నారో తెలీదు. మొత్తానికి ఆయన వీళ్ళు వచ్చేలోపే ఇంట్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారంట. సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మేము అందరం వచ్చేలోపే పడుకొని ఉన్నాం. దీనికి ఇప్పుడు ఎవరైనా అనాలి, వాళ్ళని ఎందుకు అంత ప్రెజర్ చేస్తారు? మనీ ఇచ్చేస్తాం కదా, ఫోన్లు చేసి అంత టార్చర్ ఎందుకు చేయాలి? నిజంగా నేను ఫ్రాంక్గా చెప్తాను, వాళ్ళందరినీ సస్పెండ్ చేసినా తప్పులేదు, నిజం. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయకుండా ఏం జరిగిందని చెప్తే తల్లు ఊపుకుంటున్నారు. మేము ఇక్కడికి వచ్చాక వెళ్ళి రూమ్ అంతా చెక్ చేసి రూమ్లో మెజర్మెంట్స్ తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు, బాడీ తీసుకొని వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఫోన్లో అంతగానో చేయబోతే వాళ్ళు ఆయనకు ఫ్యామిలీ ఉంది, ఈయన కట్టట్లేదని వాళ్ళ డాడీకి ఇన్ఫామ్ చేయొచ్చుగా ఆ నెంబర్ తీసుకొని. ఎవరికి చెప్పకుండా తన్నే టార్చర్ చేస్తే అంత ప్రెజర్కి ఏమవ్వాలి ఆయన? మనం ప్రస్తుతం స్పష్టంగా కీర్తి మాటల్లో వింటున్నాం. కేవలం ఏడాది కావస్తుంది వాళ్ళిద్దరికి వివాహమై,
భార్య ఉన్నత చదువుల కోసం కీర్తిని కొత్తగూడెం తీసుకెళ్లాడు. అక్కడే ఒక గదిని అద్దెకి తీసుకొని అక్కడే జీవితాన్ని ప్రారంభించాడు. ఒకవైపు భార్య చదువుల కోసం శ్రమిస్తూనే మరోవైపు కుటుంబానికి భారం కావద్దని అటు వేరే ఒక పని చూసుకోవాలని కూడా గోపి అనేక మార్లు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలను విఫలమయ్యాయి. అప్పటికే ఆర్థిక సమస్యలు నిజంగా చుట్టుముట్టాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒక్కసారిగా గోపి ఒకవైపు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నానని, మరోవైపు భార్యను కూడా సంతోషపెట్టలేకపోతున్నానని, మరోవైపు అటు ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక అటు నగదు సర్దుబాటు కాకపోవడంతో పూర్తి స్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రస్తుతం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గోపి తండ్రి కురవున్నారా, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చివరిసారిగా గోపి మీతో మాట్లాడా, ఏం చెప్పాడు, మీరేమన్నా భరోసాని ఇచ్చే ప్రయత్నం చేశారా, భయపడకు అని ఏమైనా సమాధానం చెప్పారా అతనికి? అతను ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది, మానసిక పరిస్థితి? నాకు 9 గంటలకు ఫోన్ చేసిండు. 9 గంటలకు ఫోన్ చేస్తే ఏంది నాన్న అన్నా, ఏంది నాన్న అంటే ఇట్లా పోలీసులు పట్టపోయారు నాన్న, నన్ను కూర్చోబెట్టిరా. ఎందుకు నన్ను కూర్చోబెట్టిందంటే మొన్న పోయినసరి 16వ తారీఖు ఇది కేసు ఉందని నీ మీద కేసు అయింది, బండి మీద కేసు అయింది, దాని గురించి నేను కీర్తిని దించొత్తుంటేలక మళ్ళీ అడ్డం తిరిగి కూర్చోబెట్టిరు నాన్న అని చెప్పి. ఎందుకు నాన్న నేను ఎవరి వాళ్ళతో ఫోన్ చేపిస్తాకన్నా, దేనికి కూర్చోబెట్టిరంటే నన్ను 4,500 కట్టకపోతే బండి మీద కేసు అయింది, నీ మీద కేసు అయింది, నేను జైలుకు దోలుతావు, నువ్వు డబ్బులు ఇప్పుడు 1 గంటల కట్టకపోతే జైలుకు దోలుతావు అంటారు. లేదు నాన్న నేను ఏరియా నాయకుడితో బాబు గారితో ఫోన్ చేపిస్తాకన్నా. ఫోన్ చేపించే లోపలనే పిల్లగాడిని ఇంటికి తోలారు డబ్బులు తీపని. ఇంటికి తోలితే ఆ నుంచి ఇంటికి పోయి నాన్న ఇంటికి తోలేరు డబ్బులు తెమ్మని, నా పరిస్థితి ఏం బాగలేదు నాన్న, నేను ఇట్లా ఉంది, ఇట్లా టార్చర్ పెడతారు నాన్న అంటే, వదిలే నాన్న నేను డబ్బులే నన్ను చూసుకుని వస్తా, నేనా నమ్మొస్తానులే ఆగన్నా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎట్టబడితే అట్ట ఉంది అనే మాట మీదనే ఆ 2 మాటలే మాట్లాడిండు. ఫోన్ కట్ చేసి పడేసిండు. ఆ 2 మాటలతోనే ఏం సమాధానం ఇవ్వలే. మేము దానికి పోలీసు వాళ్ళు అంగీకారంతోనే నా కొడుకు సరిపోయిండు వాళ్ళ టార్చర్ వాళ్ళని, వాళ్ళని సస్పెండ్ చేసినా మేము ఇబ్బంది పడేది లేదు సార్, నా కొడుకే పోయిండు, దాని గురించి మేము ఏం బాధలేదు, వాళ్ళు కంపల్సరీగా సస్పెండ్ అయితే చేయాలి సార్. పోలీసులకు ఫిర్యాదు చేశారా మీరు? ఈ ఘటనకి కారకులు పోలీసులే అని అందులో ఏమైనా మెన్షన్ చేశారా? మిమ్మల్ని ఎవరు భయభ్రాంతులకు గురి చేశారు, మీ తనయుడిని ఎవరు భయభ్రాంతులకు గురి చేశారు, గోపికి 10 సార్లు ఎవరు కాల్ చేశారు, తరచూ కాల్ చేసి ఎవరు వేధించారు? ఫిర్యాదు మీరే ఇచ్చినట్టున్నారు. నేనే పిటికేషన్ వెళ్ళి ఆ రోజు ఆయన డెడ్ బాడీని చూసి మొత్తం ప్రెషర్ వాళ్ళ వల్లనే ఎక్కువ ఉందని చెప్పేసి నేను వెళ్ళి అక్కడ కేసు రాసాం మేము. వాళ్ళు 1 వీక్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఈయన ఊరికే నేను చదువుకుంటే అనేది బయట వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇలా ఫోన్ చేస్తున్నారమ్మా, ఎత్తి మాట్లాడు బావా, ఎత్తి మాట్లాడు, వాళ్ళు ఇంకా వేరే ద్వారాగా నీ మీద కేసు పెడతారు, ఎత్తి మాట్లాడు. కొత్తగూడెంలో ఇది కూడా అన్నారంట, కొత్తగూడెంలో కేసులు దొరకట్లే, నువ్వు కానీ డబ్బులు కట్టకపోతే నీ మీద ఏ కేసు అయినా పెట్టి రాసేస్తాం మేము, అట్లా కూడా నిన్ను జైలుకి పంపిస్తామని బెదిరించారంటే. ఈ మాట కూడా నాకు చెప్పిండు, వేరే కేసు రాస్తే మనం ఎట్లా ఊరుకుంటాం బావా, వాళ్ళ డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేస్తాం లేట్ అయినా అని చెప్పేసి నేను చెప్పిన. వాళ్ళ ప్రెషర్లే ఎక్కువైతున్నాయి, ఆయన నాకు ఇప్పటివరకు చెప్పింది అదే. కానీ నేను 8కే నాకు కాలేజ్, అక్కడ దింపేసి వచ్చి నన్ను 9కి ఆ టైంలో మేము కాలేజ్ హిస్టరీ చూసాం మేము, వాళ్ళే కాల్ చేశారు, పోలీస్ వాళ్ళే మాట్లాడారు, వాళ్ళవే ఉన్నాయి, ఆ కాల్సే ఉన్నాయి. ఆ కాల్స్ వాళ్ళు మాట్లాడాకే ఇంత ఇష్యూస్. నా పేరు ఉదయ్ అండి, నేను ఆర్టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. ఈ గోపిని మీరు ఏమన్నా వేధించడం జరిగిందా? ఆయన మీద చలానాను తక్షణమే చెల్లించాలని, లేదంటే జైలుకు వెళ్తారని ఏమన్నా అట్లా బెదిరించడం ఏమైనా జరిగిందా? ఆయన మీద ఒత్తిడి ఏమైనా తీసుకురావడం జరిగింది? ఎందుకంటే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు, కోర్టు కానిస్టేబుల్ వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు, గోపి తల్లిదండ్రులు. సార్ నేను ఒక మాట చెప్తాను, మీరేనండి నా గురించి ఎంక్వైరీ చేసుకోండి సార్. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఆ పిల్లగాడు ఒకవేళ నా దగ్గరికి వచ్చేసి సార్ నా దగ్గర అమౌంట్ లేవు, ఫస్ట్ బండి దొరికినప్పుడు నాకు స్టోరీ చెప్పిండు. ఏమని, సార్ ఇట్లా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఆల్కహాల్ తీసుకున్న మాట వాస్తవం అని చెప్పిండు. చెప్పిన తర్వాత లోకల్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొని రా తమ్ముడు అని చెప్పా. నాకు ఎవరు తెలియదు సార్ అన్నాడు. మరి ఎవరు తెలియకపోతే బండి ఇవ్వడం కుదరదు తమ్ముడు అని అంటే, నా ఆర్సీ కార్డు తీసుకోండి సార్, నా ఆధార్ కార్డు తీసుకోండి, మీరు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వచ్చేసి కోర్టులో ఫైన్ కట్టుకుంటా అని చెప్తారు సార్. తర్వాత 19వ తారీఖు అందరినీ పిలిచినట్టే మనోడిని కూడా ఫోన్ చేస్తా సార్. ఫోన్ చేసిన తర్వాత మనోడు ఏం చెప్తాడంటే, సార్ మా మిస్సెస్ని తీసుకుని నేను ఖమ్మం హాస్పిటల్కి వచ్చిన అంటాడు. నేను హాస్పిటల్ అనగానే నా మదరు నా ఫాదర్ కూడా ఎప్పటికీ హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉంటాను. నేను కూడా నా మదరు బెడ్ మీదనే మొత్తం సఫర్ వాళ్ళు మొత్తం కూడా నా మదర్ కి బెడ్ మీదనే చేస్తా ఉంటాం. మా ఫాదర్ కి అందరికీ తెలుసు. డిపార్ట్మెంట్ లో ఇప్పటి నుండి 2004 నుండి నేను డిపార్ట్మెంట్ లోకి వచ్చిన
కాంచి మా మదర్కి ఫాదర్కి నేను సేవలు చేసుకుంటూనే వస్తా. ఆ మాట చెప్పగానే నా ఇద్దరు అమ్మాయిల మీద, నాకు ఇద్దరు అమ్మాయిలండి, నా ఇద్దరు అమ్మాయిల మీద ప్రమాణం చెప్తున్నా, మంచి తమ్ముడు అని చెప్పా కానీ ఒక్క మాట కూడా నేనేమనలే. రేపు వస్తా సార్, రేపు వచ్చేసి నేను పే చేసుకుంటా సార్ అని చెప్పిండు. ఇక ఆ ఒక్క మాటే, ఒక్కటే సార్ నేను ఫస్ట్ కాల్ చేసింది ఒకటే, ఒక 6 నిమిషం కూడా నేను ఆయనతో మాట్లాడలే, అంతే కదే. అంటే గోపి చనిపోయే రోజు ఎగ్జాక్ట్లీ మీ నుంచి అతనికి ఫోన్ కాల్స్ వచ్చినట్టు 2 కాల్స్, ఒకటి 3 నిమిషాలు ఓకే. అయితే సార్ ఈయన ఎప్పుడైతే నేను 19వ తారీఖు ఆయన కాల్ చేసినప్పుడు ఆయన ఖమ్మంలో ఉండి మా మిసెస్ హైదరాబాద్ మన ఖమ్మం హాస్పిటల్లో ఉన్నా సార్ అని చెప్పిండో, రేపు వచ్చి పే చేస్తా అన్నప్పుడు నేను ఆయన బుక్ లో నేను ఫలానా డేట్ అని వేసుకున్నా. అంటే 20 తారీఖు వస్తాడని తెలిసింది కాబట్టి 20 తారీఖు వస్తానన్నాడు కాబట్టి నేను మళ్ళీ కాల్ చేశా. మార్నింగ్ 10 గంటలకు అందరికి యాజిటివ్ గా వచ్చేటోళ్ళందరికీ కాల్ చేసినట్టు ఈయన కూడా నేను కాల్ చేసేసి తమ్ముడు వస్తున్నావా అని అంటే, సరిగ్గా నేను బయలుదేరలేదు, వస్తా సార్ అని చెప్పింది. ఈ ఎందుకు లేట్ చేస్తున్నావు అని అంటే, సార్ కొంచెం మా మిసెస్ కు చాలా ప్రాబ్లం ఉన్నది అని అంటే, సరే వచ్చేసి కట్టుకో తమ్ముడు అన్నాడు. ఆ పిల్లగాడి నాకేం చెప్పింది, సార్ నేను వచ్చినప్పుడు మీకు కలుస్తా సార్ అని అన్నాడు. మంచిదన్నా గానీ మళ్ళీ ఇంకో మాట ఏం చెప్పిండంటే, మా నాన్న ఇట్లా బట్టి గారితో తిరుగుతారు సార్, అది ఇదని నాతోటి. అంటే ఈ 3 నిమిషాలు ఎందుకు గ్యాప్ వచ్చిందని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఆ పిల్లగాడు, చనిపోయిన పిల్లగాడి గురించి నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆ పిల్లగాడు నాకు చెప్పింది ఏంటంటే, మా నాన్నగారు బట్టి గారితో తిరుగుతారు సార్ అది అంటే, తమ్ముడు ఏది ఉన్నా గానీ ఆన్లైన్ అయిన తప్ప మనం ఏం చేయలేమమ్మా, నువ్వు ఆన్లైన్ కాకముందుకు ఏదైనా చెప్పుకుంటే అయిపోయేది కానీ ఆన్లైన్ అయిన తర్వాత రావాల్సిందే అమ్మ అని చెప్పా. ఇక ఫోన్ కట్ అయిపోయింది సార్, కట్ చేసేసాను, అయిపోయింది. ఇక అంతకు తప్ప నేను గాంక ఆ అబ్బాయి గాంక నా దగ్గర, నేను మదర్ ప్రామిస్ గా చెప్తున్నా సార్, ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చేసి అన్నయ్య నేను అమౌంట్ పే చేసే పరిస్థితిలో లేనంటే ఆ అమౌంట్ నేను చాలా, మీరు నా గురించి ఎంక్వైరీ చేయండి సార్. చాలా మందికి నేను ఫస్ట్ ఫోన్ చేసి ఏం చెప్తానంటే, తమ్ముడు నీకైనా తక్కువ పడితే నేను ఇస్తాదా, కానీ కేసు క్లియర్ చేసుకో, ఎవరినని అడగండి సార్. నేను ఏం చెప్పను, మీరు కొత్తగూడెంలో నా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక్క మాట, మీరు ఫస్ట్ నేను చెప్పేది అది, మీరు రండి, మీకు 100-200 తక్కువ పడితే నేను అడ్జస్ట్ చేస్తానే మాటే తప్ప. పాషా గారు ఫైనల్ గా ఒకసారి కంక్లూడ్ చేయండి, మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఒకవేళ ఫైన్ చెల్లించకపోతే అని ఏమైనా అలాంటి? లేదు సార్, అసలు సార్ ఇది మొండి ఘట్టం అయితే, అంటే దాదాపు ఒక 5-6 నెలల క్రితం దొరికిన క్యాండిడేట్ అయ్యి ఉండి, అసలుకు నేను 100 సార్లు ఫోన్ చేసి ఉండి, నేను ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ కాకపోతే ఆ మాట వచ్చేది. ఆ పిల్లగాడు దొరికి 4 రోజులకి నువ్వు రాకపోతే జైలు అని నేను ఆ మాట నాకు రాలేదు సార్. మదర్ ప్రామిస్ గా మొండి ఘట్టాలైతే నేను అని ఉంటా. ఇది 5 నెలల క్రితం ఫైన్ ఎంత చెల్లించాల్సి వస్తుందని చెప్పారు మీరు గోపితో? నాకు సార్ వాస్తవంగా అయితే ఆ పిల్లగాడు నాకు ఫైన్ గురించి నేను మాట్లాడలేదు. ఆ పిల్లగాడు నన్ను అడిగితే నేను చెప్పేటున్నాను కానీ ఆ పిల్లగాడు నాకు అసలు ఫైన్ గురించి అనేది ఆ మాట రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వస్తున్నా సార్, మీ దగ్గరకు వస్తున్నా, ఇవాళ బయలుదేరుతున్నా, వచ్చి మీకు కలుస్తా అన్నాడు కానీ ఎంత అమౌంట్ కట్టాలి ఏంటిది అనేది అసలు ఆయన నాకు అడగలే. అడిగితే నేను చెప్పేటోనేమో 1000 పడేదా 1500 పడేదా, ఎంత పడితే జడ్జి గారు ఎంత చెప్తే అంత కట్టుకో అని చెప్పేటోనేం కానీ ఆ పిల్లగాడు నన్ను అడగలేదు, నేను చెప్పలే. ఆ అమౌంట్ అనేది అసలు టాపిక్ రాలేదు సార్, మదర్ ప్రామిస్ గా చెప్తున్నా కదా, ఆ టాపిక్ అనేది రాలే. ఓకే పాషా గారు, మీ విధులు మీరు నిర్వర్తించారు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ చాలా సీరియస్ గా పాటించాలని కూడా ఎప్పుడు అవగాహన కల్పిస్తుంటారు. కానీ కొన్ని చోట్ల ఇటువంటి ఘటనలు జరగడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పాటించేటప్పుడు కానీ ఆ విధుల్లో మీరు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. కొన్నిసార్లు బైక్ పై వేగంగా వెళ్ళడం, ఆ కార్నర్లో యాక్సిడెంట్స్ అవ్వడం ఇట్లా చూస్తూ ఉంటాం. కొంతమంది చిన్న చిన్న విషయాలకే భయాందోళన గురవుతున్న పరిస్థితి ఉంటాం. సో కొంత కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలో కూడా కొంత పాజిటివ్గా ఇస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం మిమ్మల్ని సవినయంగా. ఓవరాల్గా ఒక ప్రాణం పోయింది, కుటుంబం ఆరోపిస్తుంది, అది కూడా ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోవడం వల్లే, నగదు సర్దుబాటు కాకపోవడం వల్లే, పోలీసుల ఒత్తిడి వల్లే అని ఆ కుటుంబం అయితే చెప్తుంది. ఏదేమైనా కుటుంబానికి అయితే నష్టం వాటిల్లింది. సరే, ఏదేమైనా మీ విధులు మీరు నిర్వర్తించామని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతం ట్రాఫిక్ కానిస్టేబుల్ పాషా కూడా ప్రస్తుతం మనం కాల్ చేసాం, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తను ఎక్కడ కూడా గోపిని ఒత్తిడికి గురి చేయలేదు, తాను చాలా సున్నితంగానే మాట్లాడానని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల ఒత్తిడి వల్లే గోపి బలవన్నానికి పాల్పడ్డాడని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఈ అంశంపై కేసు నమోదు చేశారు, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా ఇటువంటి ఘటనలు నిజంగా మనం మళ్ళొక్కసారి దీన్ని పరిశీలన జరపాల్సి ఉంటుంది ఎంతైనా కూడా. ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా తమ వంతు బాధ్యతగా కొంత మానవత దృక్పథంతో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే భార్యని కళాశాలకు దింపడం రావడం తరచూ నిత్యం జరుగుతుంటుంది. కొన్నిసార్లు
ఆ 10 మంది మధ్యలో భార్య ముందే, కుటుంబ సభ్యుల ముందే కొన్నిసార్లు అవమానపరిచినట్టు కూడా కొంతమంది వ్యక్తులు ఫీల్ అవుతూ ఉంటారు. సో సున్నితమైనటువంటి మనస్తత్వం కలగల వ్యక్తులు కూడా ఉంటారు. సో పోలీసులు కూడా తమ వంతు బాధ్యతగా ఇటువంటి అంశాల్లో మరికొంత సున్నితంగా ఆలోచిస్తే బాగుంటుందని కూడా ఆర్టీవీ కోరుకుంటుంది. ఏదేమైనా ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు, విచారణ కూడా కొనసాగిస్తున్నారు. కీర్తి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గోపి కాల్ డేటాను కూడా ప్రస్తుతం పోలీసులు వెలికి తీసి కేసుకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది వీడియో స్నానరూపతి రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ముదిగూడ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.